ఇల్లు తీసుకోమంటే మన బడ్జెట్ కాదు మామయ్య, ఎందుకు అనవసరంగా ఇల్లు అంటారు మీరు, ఇదంతా అయ్యే పని కాదులే అని మా ఫ్రెండ్ నాకు చిన్న ఇంకా పెద్దది ఆయన కదా, మా మమ్మీ డాడీ ఊర్లో ఉంటారు. 10 లక్షలు తీసుకెళ్ళా మా మమ్మీ డాడీకి, మా మామయ్య గారికి ఇచ్చాను. మీరే పెద్ద కదా మామయ్య మాకు ఉన్నది, 1 lakh ఫంక్షన్ పక్కన పెట్టుకున్నాక ఈ 22 lakhs ప్లస్ నా దగ్గర ఉన్నాయి మొత్తం కలిపి తీసుకున్నాం. బిల్డర్ నైట్ రమ్మనేసి మొత్తం ఇచ్చేసా. ఇచ్చి బిల్డర్ కి చెప్పిన నా దగ్గర 2 లక్షలు తక్కువ పడుతుంది, అది ఎందుకు, రిజిస్ట్రేషన్ కోసం. సో అందుకని చెప్పేసి వైజాగ్ వెళ్ళిపోతాను అంది. వెళ్ళిపో, దానికేముంది, నా డబ్బులు నాకు ఇచ్చేసావు కదా అనేసి అంటే, లేదక్క మీరు ఇంత ప్రాంప్ట్ గా ఉన్నారు కదా, మీకు నేను నాకు ఎంతో టైంలో హెల్ప్ చేశారు, మీకు నేను ఒక రూట్ చూపిస్తాను. ఏం రూటు? అందులోనూ క్యాసినో. ఇంకా అందరు ఎలా భయపడతారు, అక్కడ 2 వేరియంట్స్ కదా మేడం, మొత్తం డిఫరెంట్. అక్కడ ఇక్కడ 2 విధాలు వాస్తవం. కాకపోతే ఇది మనం బ్యాలెన్స్ ఎలా చేసుకుంటూ వచ్చామంటే, నేను గోవా అంటే ఇదైతే కేసీఆర్ పుణ్యమే, తిట్టుకుంటారు, మనమైతే ఆయన మెచ్చుకోవాలి. ఎందుకంటే సడన్ గా తెలంగాణ వచ్చేసింది 2014 తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాగానే క్లబ్స్ బంద్, కంట్రీ క్లబ్ లో క్లబ్స్ అన్ని బంద్. ఇది మన కల్చర్ కాదు, సో మనం బంద్ చేద్దాం అని చెప్పి ఆ టైంలో సడన్ గా క్లోజ్, ఎనీ ఇంటిమేషన్ ఏం లేదు, సడన్ గా బంద్. కొన్ని కోట్ల రూపాయలు చాలా మంది రోడ్ల మీదకి వచ్చిన టైం అది. ఇప్పుడు లైక్ మీలానే ఇన్వెస్టర్స్ చాలా మంది అండి దీని మీద. అంటే ఇన్వెస్టర్స్ అనే కాదు, ఒక బాయ్ అక్కడ పల్లీలు అవి అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు, అంత క్లబ్ లో కూడా బయట గేట్ బయట పల్లీలు ఒక అతను బాయిల్ చేసి, అనిల్ బాయ్ అనేసి ఇప్పటికి ఉన్నారు, అనిల్ బాయ్ అని చెప్పి పల్లీలు బాయిల్ చేసుకొని తీసుకొచ్చి డైలీ ఆ గేట్ దగ్గరే, లోపలికి వెళ్ళవడం ఉండదు, గేట్ దగ్గర నుంచి ఉంటారు. ఆ అనిల్ బాయ్ పల్లీల కోసం నిలబడే జడ్జిలు ఉన్నారు, ఇంకా ఇంట్రెస్ట్ గా తినేవాళ్ళు. వచ్చేటప్పుడు ఖచ్చితంగా కార్ ఆపి ప్యాక్ చేయించుకొని తీసుకొని వచ్చి మా దగ్గర ప్లేట్ లో సర్వ్ చేసుకొని తింటూ ఆడతారు. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది రోడ్డును పడ్డారు, ఎంతో మంది. అక్కడ చేసే వర్కర్స్ ఏంటి చాలా మంది సడన్ గా ఇంటిమేషన్ ఏం లేదు, ఇంకేమన్నా మేము పోయి అడిగామనుకోండి, కామన్ గా అడుగుతాం కదా, ఇట్లా చేశారు మా పరిస్థితి ఏంటి, మరి మాకేమి, మీకేంటి బాస్ ఇంత సంపాదించుకున్నారు, అసలు ప్లేయింగ్ కార్డ్స్ అంటేనే చాలా ఇది కదా, చాలా అమౌంట్ వస్తుంది కదా, ఇట్లంతా మాకు ఎవ్వరు సపోర్టింగ్ ఉండేది కాదు. ఏం చేయాలి, ఎట్లా, బిగ్గెస్ట్ డిఫెక్ట్ చాలా అండి లైఫ్ అంటే. ఇంకా కథం. ఇంకా ఎట్లా అంటే మన దగ్గర 1 lakh ఉంటే బయట నుంచి 10 lakhs తెచ్చాం. మళ్ళీ అది మనం రిటర్న్ ఇవ్వాలంటే ఎఫెక్టబుల్ బిజినెస్ అయితేనే మనం రిటర్న్ ఇస్తాం, లేకపోతే ఏంటి సిచ్యువేషన్, ఉన్నాయన్నీ అమ్ముకున్న వడ్డీకి పోదు. ఇప్పుడు మనం ఉన్న ఇల్లు ఇవన్నీ అమ్ముకోవాలన్నా గానీ వడ్డీ తీర్చలేము, అసలు పక్కన పెడితే వడ్డీ తీర్చలేని పొజిషన్. 1 సంవత్సరం గడిచిపోయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని నిల్లుకు వచ్చేసినాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎటువంటి బిజినెస్ లేకుండా ఇంత వడ్డీలు మనం వాళ్ళకి కట్టాలంటే ఏంది, అది మాటలేనా? ఇప్పుడు బిజినెస్ వస్తే ఏదైనా చేయగలుగుతాం, బిజినెస్ లేకుండా మనం తినాలంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయట, మనం ఎంతటోళ్ళం. సో అసలు ఏంటి ఇది, మరి నాకైతే చాలా కోపం. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను లెగిస్తే పూజ చేసేదాన్ని 1 year. నేను రాను టెంపుల్ కి. ఏంది నా లైఫ్, చిన్నప్పటి నుండి ఇంత టెన్షన్స్ పెడుతూ ఇప్పుడిప్పుడే ఒక టైంలో తినని రోజులు కూడా ఉన్నాయి. మేము చిన్నప్పుడు పాడైపోయిన అన్నాన్ని క్లీన్ చేసుకొని తిన్న రోజులు ఉన్నాయి మేము. ఆ స్టేజ్ నుండి ఈ రోజు ఇలా ఉన్నాం మేము, పొజిషన్ ఏంటి ఇది అసలు. ఇంకోటి ఏంటంటే నా టెన్షన్, అప్పుడు మనం పిల్లల్ని అడాప్ట్ చేసుకొని చదివిస్తుండే, సింగిల్ పేరెంట్ పిల్లల్ని. పచ్చూరులో ఉంది ఇప్పటికి, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. మనదేం కాదు, ఫారినర్స్ ఎవరో పెట్టారు, సడన్ గా తీసేస్తే మనకు తెలిసిన వాళ్ళు సింగిల్ పేరెంట్స్ పిల్లలు ఇక్కడ నా షాప్ లో వర్క్ చేసిన వాళ్ళు అలా కొందరు కొంచెం పరిచయం అవుతారు కదా. బయటకు వెళ్ళినప్పుడు మేము ఇలా ఫీజులు కట్టలేకపోతున్నాం, ఇలా బాధలు పడుతున్నాం, అది ఇది అంటే పలానా స్కూల్కి వెళ్ళండి నేను ఫీజు కడతా, అలా మనం జాయిన్ చేసిన వాళ్ళు కొందరు. అలా మనం వాళ్ళకి చదివించిన వాళ్ళం, మన పిల్లలు ఫీజు కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయినాం మనం. బిగ్గెస్ట్ అది. ఇప్పుడు ఎంత మందిని మనం ఇలా చదివించింది మీరు? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అయితే 22 members ఉన్నారండి. 22 members. అంటే స్టార్టింగ్ ఏ ఇయర్ అని లేదు, ఇంతవరకు చదివిస్తాము అని చెప్పి లైక్ నేను చదివించిన పిల్లలైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక పాప డిగ్రీలో ఉంది. ఓన్లీ అమ్మాయిలని అయితే నేను చదివించాను, ఎందుకు అబద్ధం చెప్పాలి. కానీ ఇందులో నా చిన్న స్వార్థం ఏంటంటే నాకు అమ్మాయిలు లేరు.
ఈ సరే ఇంకోటి ఏంటంటే మాకు ఆ టైంలో మేము చదువుదామన్నా మాకు చదివించే స్తోమత అమ్మ వాళ్ళకి లేకపోవడం ఒకటి. అమ్మాయి అంటే ఇక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు ఊర్లు సైడ్. మా ఊరు సైడ్ ఇప్పటికి కూడా 10th అయిపోయిందంటే పెళ్లి చేసేయాలి. అవును, ఇప్పటికి ఈ రోజు ఈ క్షణానికి కూడా 10th అయితే పెళ్లి చేసేసేయాలి ఇది ఉంది. ఇంకా అందుకని నేను కొంచెం అమ్మాయిలకి కొద్దిగా సపోర్ట్ చేస్తాను. అలా అని వాళ్ళకే కొంచెం అట్లా అబ్బాయిలు కూడా ఉన్నారు, ఏదో 2-3 కొంచెం తొందరగా 22 మెంబర్స్ కి ఎవరికైతే మీరు చదివించారో అందులో ఎక్కువ సుమారు ఆడపిల్లలకే ఎక్కువ 18 మంది అమ్మాయిలు ఉన్నారు. అంతా అబ్బాయిలే. ఇది మాత్రం నా స్వార్థమే అనుకుంటా నేను. బట్ ఇంకోటి ఏంటంటే వచ్చి నేనేం రిజెక్ట్ చేయలేదు, నాకు రావడం కూడా అమ్మాయిలే వస్తున్నారు. అది మరి దేవుడు పంపిస్తున్నాడేమో నాకు తెలియదు. కానీ మీరు అనుకుంటారా మ్యామ్ ఒక అమ్మాయి పుట్టినింటే బాగుండేది? చాలా అండి, అందుకే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత మా చిన్న అబ్బాయి అయ్యిన్నారు. అది మరి నాకు అదృష్టం లేదు. ఇంకోటి ఏంటంటే నాకు అమ్మాయి లేదు అని నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యానంటే మా చిన్న బాబు పుట్టాక కూడా నేను కొంచెం ఉండే తర్వాత అయినా నేను అమ్మాయిని తెచ్చుకొని పెంచుకోవడమో ఏదో ఒకటి చేద్దాం అనేసి ఉండే నాకు. మా ఇంట్లో డాగ్ ఉంది కదా, అది కూడా అబ్బాయి. అది కూడా దేవుడు నాకు ఆప్షన్ ఇవ్వలేదు, ఏది పుట్టినా నేను తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. మా సిస్టర్ డాగ్స్ పెంచుతుంది, ప్రతిసారి 12-13 పిల్లలు పుడతాయి. నేను తీసుకుందామని డిసైడ్ అయినాక ఒక్కటే పుట్టింది, అది అబ్బాయే పుట్టింది. ఇంకా అమ్మాయి ఎక్కడ వస్తుంది మా ఇంట్లో? జస్ట్ జెంట్స్ హాస్టల్ మాది. నేను ఒకటే అమ్మాయిని, సింపుల్ గా చెప్పాలంటే అట్లా. ఇది గోవా స్టోరీ మేడం, మనం లైన్ గోవా స్టోరీకి వెళ్ళిపోదాం. ఇది ఈ టైంలో ఇట్లా ఏమైపోయిందంటే కంట్రీ క్లబ్ ఇవన్నీ ఇది అయిపోయినాయి కదా, ఈ స్ట్రగుల్స్ మనం పడుతూ ఉన్నాం. ఇంకా అయిపోయింది, నాకు 2 years లాక్కొచ్చేసాను అమౌంట్. అప్పులోళ్ళు రావడం, తలుపులు కొట్టడాలు. ఇదే టైంలో నాకు ఇక్కడ అరుణక్కది అప్పుడు నేను చెప్పి మధ్యలో ఆపేసాం కదా ఈ బిజినెస్ స్టోరీ. సో ఇది ఏమైపోయింది, ఇది టు బి కంటిన్యూ కదా లైఫ్. మధ్యలో మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కూడా స్టిల్ నా కోర్టులో కేసు నడుస్తుందండి. రివర్స్ నా మీదే నేను ఇవ్వాలని చెప్పి నా సిగ్నేచర్ ఫోర్జరీ చేసి చక్కగా కోర్టులో వేసింది అనమాట మా సిస్టర్ జాన్ జిగిడి. ఇప్పుడు తెలుస్తుంది మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు అనేది ఇంత మందికి చెప్తున్నారు అరుణ గారు. అయితే ఇంకా మా ఎట్లా అంటే వెళ్ళినాము, ఇప్పుడు చిట్టీల అమౌంట్ ఇవ్వాలి కదా. సరే ఇది ప్రాబ్లం అయిపోయింది, మనం అమౌంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రెజర్, ఇక్కడ బిజినెస్ ప్రెజర్ ప్లస్ ఈమె దగ్గర చిట్టీ లేపించాను కదా ఉండి ఉండలేక, ఇది ఒక ప్రెజర్. ఇది నేను తిన్నది కాదు చేసింది కాదు, హెల్ప్ ఇదంటే సరే ఓకే, బిజినెస్ లో నేను వాడుకున్నాం, వచ్చిన లాభం మనం తిన్నాం, వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం వీళ్ళకి ఖాళీ చెప్పేయించిన పాపానికి. ఇంకా గోల్డ్ కూడా ఉందేమో కదా మ్యామ్. సరే గోల్డ్ అంటే అది మనదండి, ఇస్తే ఇవని పోతే పోనీ, కానీ నలుగురు మాట మనల్ని నమ్మిచ్చారు కదా. మనల్ని నమ్మి నన్ను నమ్మి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నేను నీకు ఇవ్వకపోతే అట్లీస్ట్ సరే నేను మోసం చేస్తే మహా అంటే తిడతావేమో నువ్వు నన్ను, కానీ అద్దం ముందు నుంచున్నప్పుడు అంతా మనకి మనం సమాధానం చెప్పుకోవాలి కదా టైం వీను. కానీ ఆ టైంలో నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అసలు ఏం చేసుకుంటాను అన్న టైం అసలు ఒక 1.5 అంటే నేను డిప్రెషన్కి ఎందుకు వెళ్ళానంటే డబ్బులకైతే ఏ రోజు నేను భయపడలే, ఏదో ఒకటి చేస్తాం. మా ఫీల్డ్ లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, కాకపోతే అది ఎలా ఏంటి అన్నది కొంచెం ఆగిపోయింది కదా. సో దాని వల్ల కొద్దిగా నేను ఆగిన. సరే డబ్బులకైతే భయపడ, కానీ నమ్మిన ఫ్రెండ్స్ దెబ్బేశారు కదా. అదే టైంలో మా చిట్టీలు ఇవ్వకపోవడం, వీళ్ళు వచ్చి గొడవ చేయడం, ఇటు బిజినెస్ వాళ్ళు వచ్చి గొడవ చేయడం, ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవడం, పిల్లల ఫీజులు. ఆ టైంలో మా పెద్ద బాబుకి ఎగ్జామ్ రాయలేదని బయట కూర్చోబెట్టారు, నేను లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాను. అసలు ఈ రోజుకి అది మర్చిపోలేను నేను. అసలు వెళ్ళి కూర్చుంటే మా బాబు బయట కూర్చొని ఉన్నాడు కింద, కూర్చొని ఉంటే వెళ్ళాను. వెళ్ళి ఏంటమ్మా అంటే ఏం లేదమ్మా ఏం లేదు అంటున్నాడు. వెళ్ళి మేడంతో మాట్లాడాను, ఏంటండి ఇది కరెక్టేనా, మేము ఇంతమంది ఫీజు కట్టామంటే ఆ ఫీజు మేడం ఎప్పటి నుంచో ఉన్నారు, బట్ మాకు తెలియనట్టు ఏం మాట్లాడింది తెలుసా. అలా అంత బాధ ఉన్నప్పుడు మీ పిల్లల గురించి మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. మీరు ఇలా ఇప్పుడు వచ్చి గొడవ పడుతున్నారు అని చెప్పేసి రివర్స్ డైలాగ్ వేసేసింది నా మీద. అసలు ఒక్క క్షణం నా వల్ల కాలేదు కంట్రోల్ చేసుకోవడం. అసలు ఆ టైంలో అడిగేసాను, సరే ఓకే మీరు అన్నది నేను ఒప్పుకుంటా, ఎందుకంటే మిస్టేక్ నాకుంది, మా బాబుని పంపించేయండి ఇంటికి, ఇలా బయట కూర్చోబెట్టడం అంత కర్మ ఏముంది, ఇంటికి పంపించేసేయండి, నేను ఇంటికి తీసుకెళ్తాను. అలా పంపించాం, ఇక్కడే కూర్చోబెడతాను. ఇక కోపం ఆగలే. అందులో మా పెద్ద బాబు ఆయన, అసలు నాకు కోపం ఆగలే. రైట్ ఓకే, ఈ రోజు నేను కట్టలేదు, రేపు కడతాను ఫీజు,
ఇంతమంది ఫ్రెండ్స్ మధ్యలో ఆయన కింద కూర్చున్నాడు. ఆ పరువు మీరేం చెప్పగలుగుతారు? ఆ చిన్న మనసు పడిన బాధ ఎవరికి ఇచ్చేయాలి అని చెప్పి నేను తిడుతున్నా, ఏడుస్తున్నా. ఇంకా అసలు అవ్వడలే, నేను TV9 పిలుస్తా, అది పిలుస్తా, ఇది పిలుస్తా, మీరు ఇలా చేస్తున్నారని కొట్లాడుతున్నా వాళ్ళ మీద, ఏడుస్తున్నా. మా బాబు లేచొచ్చి ఒక్కటే చెప్పింది, చూడండి అమ్మా ఈ సంవత్సరం కాకపోతే నేను నెక్స్ట్ ఇయర్ రాస్తా, ప్రాబ్లం ఏం లేదు, కానీ నువ్వు ఏడవద్దమ్మా, వెళ్దాం పదా ఇంటికి అనేసి. అసలు నా జీవితంలో మర్చిపోలేని, నాకు బాబే కానీ నా తండ్రి, చాలా అటాచ్మెంట్ ఆయనతోటి నేను. సో ఇంటికి వచ్చాను, చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలి, ఎట్లా. మా వారికి అప్పటికే జాబ్స్ అన్ని మానేసాం కదా, ఏం చేయాలి ఏంటి. ఆయన ఏంటంటే కంప్లీట్ గా తిని ఎదుగుతుంది, తిని స్టార్ బాగుంది, మనం పిల్లల్ని చూసుకుందాం అన్న మైండ్ లోనే ఈయన ఉన్నారు. సో ఆ టైంలో ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తారు, నాకు ధైర్యం ఇవ్వడం తప్పితే ఆయన కూడా ఏం చేయలేరు కదా. ఎందుకంటే ఆయన వరల్డ్ కంప్లీట్ గా, ఆయన ఫ్రెండ్స్ ని, ఆయన రిలేషన్ అంతా వదిలేసి మాతోనే, మా కోసమే ఉన్నారు. అలాంటి టైంలో నువ్వు పోయి తీసుకురా నేను కూడా అనలేను కదా. తనకు తెలిసినంత వరకు తను ట్రై చేశారు, ఫ్రెండ్స్ దగ్గర నుండి తెచ్చారు. ఇక్కడేమో లాక్స్ లో కావాలి, మాకేమో 1000 వస్తే ఎక్కడ సరిపోతాయి? జాబ్ కి పోయినా 20-30 వేలకు మించి రావు కదా. ఏం చేయాలి? ఇప్పుడు నాకు చదువు ఉందా? నాకు ఆ టైంలో చాలా బాధపడ్డాను. అరే చదువు లేదు, జాబ్ చేద్దామన్నా కానీ ఏం చేయాలి? ఒక టైంలో అయితే కొన్ని చెప్పకూడదు, జెంట్స్, ఒక అమ్మాయి బయట వెళ్ళి వర్క్ చేస్తుంది, అది క్యాష్నో ఫీల్డ్ అంటే ప్రతి ఒక్కడికి లోకువే. అడ్వాంటేజ్ తీసుకున్న వెధవలు కూడా ఉన్నారు, డాడీ అని పిలిచిన వాళ్ళని కూడా. సో అలాంటివన్నీ నన్ను నేను కాపాడుకుంటూ నేను ఇందులోకి బయటకు రావాలి పొజిషన్. ఎట్లా అసలు ఏం చేయాలి, ఎలా? అదే టైంలో ఈమె నా మీద రివర్స్ కేసేసింది. నేను అమౌంట్ ఇవ్వాలని నేను నమ్మకంతో అన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసినప్పుడు నా ఇంటికి వచ్చి నా చెక్క దొంగతనం చేసి సిగ్నేచర్ చేసేసి చెక్ వేసేసింది. సర్లే వేస్తే వేసింది, తర్వాత చూసుకున్నాం. అది నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలే. పెడితే జైల్లో పెడతారు, రైట్, దాన్ని వదిలేద్దాం. ఎందుకంటే అది నేను చేయలే, భయం ఎందుకు పడాలి, అమ్మవారు ఉంది చూసుకుంటుంది, భయం ఎందుకు పడాలి, వదిలేసాను. వదిలేసేసి నేను ఫస్ట్ ఇదేం చేయాలి, ఎలా చేయాలి నాకేం తెలియట్లే. ఈ టెన్షన్ కి నేను ఒక బొమ్మ అలారం ఇస్తుంది, ఐడియా ఉంది కదా మీకు, ఒక టాయ్ ఆడుకుంటే మనం అలారం ఇస్తే ఆ సౌండ్ ఆ టైం వరకు వచ్చి ఆగిపోతుంది అంటారు. అలా అయిపోయింది నా లైఫ్. ఎలా అంటే లేవాలి, పిల్లలకి బాక్స్ చేయాలి, తర్వాత బాక్స్ చేసేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంకంతే. అలా సోఫాలో కూర్చోవాలి, ఏదైనా ఫోన్స్ వస్తే మాట్లాడాలి, ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే వచ్చే వాళ్ళతో మాట్లాడాలి. కొట్లాట్లు, రోజుకు ఒక 10 కొట్లాట్లు, 10 మందితో చెప్పడం. ఇంత గట్టిగా కూడా మాట్లాడేదాన్ని కాదు నేను ఆ టైంలో. ఎవరైనా మాట్లాడితే ఏడ్ చేసేదాన్ని, అంత సెన్సిటివ్ ఉండేదాన్ని నేను ఆ టైము. అసలు లైఫ్, అసలు ఆ మాట్లాడే టైము నన్ను ఇంత గట్టిగా చేసిందంటే అదే టైం అనుకుంటా. కేసీఆర్ బాగానే ఉన్నాడు, ఎందుకంటే సడన్ గా బంద్ చేసేస్తాడు. ఆయన బాగానే ఉన్నాడు, మన పరిస్థితి ఎవరు ఏం చేయాలి? అలానే ఆయన మనం తప్పు పట్టలేము, వాళ్ళది వాళ్ళు పెద్దవి, అవి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అందులో ఏం లొసుకులు ఉన్నాయో వాళ్ళకేముందో అది మనం మాట్లాడేంత పెద్దవాళ్ళం కూడా కాదు. సరే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈ అంత కాదు. కానీ ఆ టైంలో మా హస్బెండ్ నాకు ఇచ్చిన సపోర్ట్ అయితే, ఇంకొకళ్ళు అయితే అది ఎన్నో, ఆయనను కూడా, నీ వైఫ్ ఇట్లా క్యాషినో చేసిందంట, ఇప్పుడు ఆ టైం ఆగలేదు, ఇప్పుడు ఇట్లా బాధలు పడుతున్నారు కదా, మీరు ఇట్లా బాధలు పడుతున్నారు, ఆమె ఏమేం చేసిందో, ఆయనకి నెగిటివ్. కానీ ఏ టైంలో కూడా నన్ను ఇప్పుడు వెళ్తే 12-1 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఏ రోజు డౌట్ పడింది లేదు, ఏ రోజు నాకు ఫోన్స్ ఎన్నో వస్తాయి జెంట్స్, అసలు ఏ రోజు ఏంటి అని. ఎవరన్నా రివర్స్ చెప్తే నా వైఫ్ అంటే నాకు తెలుసు, పోండ్రా బాబు అవతలకి అనే అంత యాటిట్యూడ్ ఒకటి. ఎక్కడ నేను ఏం చేసుకుంటాను అనేసి నన్ను బాత్రూమ్కి వెళ్తే కూడా ఒక 10 నిమిషాలు రాలి, ఏం చేస్తున్నాం వద్దు అని తలుపు కొడుతుండే. ఏం చేయాలి, ఏమన్నా చేసుకుందామా, పిల్లలు ఏమైపోతారు, సరే నా పిల్లలు అంటే సరే ఎలాకలా పెరుగుతారు అనుకుందాం, మనల్ని నమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు నమ్మి డబ్బులు ఇచ్చారు, మనం ఏదైనా చేసుకొని బాగానే పోతాం, అప్పుడు వాళ్ళు మనల్ని తిట్టుకోరా? జీవితాంతం మన పిల్లలు ఈ మచ్చ మొయ్యాలి కదా. ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఒకటే బాధ. ఏమన్నా కానీ నేను గుడికల్లి వెళ్తున్నా, నేను అప్పటికే 1 year అయిపోయింది, అసలు దేవుని మొక్కడం మానేశాను, పూజ గదంతా కంప్లీట్ వదిలేసాను. అసలు ఇంకా నేను చెయ్యను, నీకు పూజ చేయను, ఏం చేయను, చిన్నప్పటి నుంచి చేసి అలసిపోయాను, నాకేమి ఇచ్చావు నువ్వు, నాకేం వద్దు,
నేను చెయ్యనంటే చేయను అనేసి అలిగి కూర్చున్నాను, అట్లే చేయలే. మా వారేమో దీపం పెట్టు, పూజ చెయ్యి, నేను చెయ్యను, నాకు మనసు లేదు, నేను చెయ్యనంటే చెయ్యను అనేసి ఈయన లేదురా ఏదో ఒకటి దారి దొరుకుతుంది, నువ్వు ముందు ధైర్యంగా ఉండు అనేసి. అసలు నాకు డబ్బులు ఇవ్వాల్సి ఇచ్చి ఇదే అరుణ వచ్చి నా మీద గొడవ పడేది, రోడ్డు మీద ఉండి అరిచేది, అసలు చాలా చిల్లరగా బిహేవ్ చేసేది అనమాట. నిజంగా నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళేమో ఇంట్లో వచ్చి కూర్చొని మాట్లాడేవాళ్ళు నాతోటి, ఇలా కాదురా నువ్వు ధైర్యంగా ఉండు. నాకు నిజంగా చెప్పాలంటే చాలా సపోర్టివ్ ఉండేవాళ్ళు అండి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అసలు వచ్చి ఇంట్లో కూర్చొని చెప్పేవాళ్ళు ఏదో ఒకటి చేద్దాం, నువ్వు టెన్షన్ పడకు, మళ్ళీ ఏదైనా కావాలంటే మేము అప్పు రివర్స్ ఇస్తాం, నువ్వు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయి, ఇలా ధైర్యం ఇచ్చేవాళ్ళు. కానీ ఇవన్నీ నా మైండ్కి ఎక్కేవి కాదు, ఈమె అరిచేయే ఎక్కేది. ఇంత నమ్మాను కదా, నన్ను ఇలా ఎలా దెబ్బేసేసింది. ఆ టైంలో నేను చెప్పాను కదా నా 3rd క్లాస్మేట్ అనేసి జాను అని, అమ్మాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అమ్మాయి చదువుకోలేదు పెద్దగా. శనివారం శుక్రవారం మా అమ్మాయి టెంట్ ఐడియా ఉంది కదా, మనం ఫంక్షన్స్ కి ఇస్తాం, అవి స్టిచ్చింగ్ చేస్తారు వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు. అమ్మాయి కింద ఒక 4-5 శుక్రవారం రోజు ట్రైన్ ఎక్కేది జనరల్ కి, కాలు బాగాలేదు, జనరల్ కి ఎక్కి శుక్రవారం శనివారం ఆదివారం నా దగ్గర ఉండేది. నేను ఏం చేసుకుంటాను, ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి చూడండి, ఏం చేసుకుంటానని తను వచ్చేది. ఆదివారం రోజు నైట్ మళ్ళీ అన్నయ్య జాగ్రత్త అని చెప్పి ఆదివారం నైట్ మళ్ళీ వెళ్ళిపోయేది. అట్లా నన్ను ఒక 1 year వీళ్ళు నన్ను మళ్ళీ మనుషుల్లోకి తీసుకొచ్చారు. 1 year అయింది. నేను ఇట్లనే ఏదో ఈ టేబుల్స్ మాట్లాడదామని వెళ్ళాం, ఇట్లా రండి మనం రాజ్భవన్కి వెళ్ళి మాట్లాడదాం అది ఇది అంటే సరే అని బండి వేసుకొని వెళ్ళి మాట్లాడి నేను ఏదో ఆలోచించుకుంటూ గుడి వెనక నుండి వస్తున్నా, ఎల్లమ్మ గుడి, మన బల్గంపేట ఎల్లమ్మ గుడి వెనక నుండి. అసలు ఆ టైంలో సాటర్డేస్ అంటే ఎలా ఉంటాయి, రష్ అంతా, అసలు వెహికల్స్ రాలి. కానీ ఆ రోజు ఫ్రైడే ఉంది, బాగానే ఉన్నారు, రష్ అంత ఏం లేదు. నేను మామూలు స్పీడ్ లోనే వస్తున్నా, అసలు 30-40 ఆ స్పీడ్ లో వస్తున్నా, చాలా స్పీడ్. అయితే ఒక అమ్మాయి చిన్న పాప అసలు ఇంకా అట్నుంచి ఇటు ధన్మని పరిగెట్టుకుంటూ వచ్చింది. అంత స్పీడ్ బ్రేక్ వేయలేం కదా, నేను కొడితే అంత దూరం వెళ్ళి పడింది. ఇంకా అయిపోయిందిరా బాబు నా లైఫ్, ఇక్కడికి వీళ్ళు నన్ను చంపేస్తారు అనేసి ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అంత గట్టిగా ఆ పిల్ల ఏం తెలియనట్టు తినుకుంటూ పరిగెట్టుకుని, నేనైతే ఒకటే అనుకున్నా, అమ్మ నాకు ఇప్పుడు ఏం గొడవ కావద్దు, నేను వచ్చి నేను ఇది చూసుకుంటా అనగానే అమ్మాయి లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు చుట్టూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి నన్నేం అనలేదు, రివర్స్ ఆ అమ్మాయిని తిడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ నే తిడుతున్నారు. చూసుకోవాలి కదా, బండ్లు కదా, మీకేమైనా అయిందా అని నన్ను అడుగుతున్నారు. ఓకే తల్లి నువ్వు ఉన్నావు అని చెప్పేసి బండి అక్కడే సైడ్ కాపి 1 year తర్వాత నేను ఆ గుళ్ళోకి మళ్ళీ అడుగు పెట్టా చూడండి. అప్పటిదాకా ఫ్రైడే వస్తే అన్నదానం చేసేవాళ్ళం, అక్కడ అంతా చేసేవాళ్ళం. 1 year కంప్లీట్ బంద్, అసలు వెళ్ళలేదు. మళ్ళీ ఆ రోజు అడుగు పెట్టినా బాగానే ఏం తెలియదు, దిక్కుదోచని పరిస్థితి. ఇక పొద్దున్నే అభిషేకం ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళేదాన్ని, ఒక పాల ప్యాకెట్ పట్టు ఇక్కడ నుంచి బల్గంపేట వెళ్ళేదాన్ని, చింతల నుండి బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళేదాన్ని. నేను ఏం చేసినా నువ్వు చేయాలి, నాతో కాదు, నేను ఏం చేయాలి, ఇన్ని లక్షలు ఉన్నాయి ఇక్కడ, 20-30 లక్షలు, అప్పటికే 20-30 లక్షలు అంటే ఆ టైం నాకు చాలా పెద్ద అమౌంట్. అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు ఏం అర్థమయ్యేది. ఇల్లు అమ్ముదామా, లోన్ ఉంది, ఏం చేయాలి, ఏంది పొజిషన్, అసలు అర్థమయ్యేది కాదు. ఏమన్నా కానీ అమ్మా నేనైతే నీ దగ్గర వస్తున్నా, నువ్వే దారి చూపి. అంతా అయిపోయిన తర్వాత ఈమె కోర్టులో కేసు వేసింది అరుణ. వేసినాక అక్కడి నుంచి బాగా వస్తున్నాయి. నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఏంది ఇది ఇట్లా కేసు వేస్తుంది, ఇది అలిసిపోయాను. ఇంకా అప్పటికి నా వల్ల కాలే, డిసైడ్ అయిపోయినా ఇంకా ఏదో ఒకటి చేసేసుకున్నాం. ఇంకా అసలు ఇట్లా కాదు, సరే నేను ఏదైనా చేసుకుంటున్నా, పిల్లల పరిస్థితి ఏంది, ఈయన అంతంత మాత్రం నా పిల్లలు మరి ఈయన ఎక్కడికో వెళ్ళారు అప్పుడు, ఏదో ఫ్రెండ్స్ అనో ఏదో అయితే ఎక్కడికి వెళ్ళారన్నది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు ఆ టైము. మా బాబు ముగ్గురే ఉన్నారు అప్పుడు, 4వ బాబు లేరు. చిన్న బాబు మా దీపు వచ్చేసి చాలా చిన్నోడు అప్పుడు, 2 years 3 years 2-3 years కాదు, బాగానే ఉంటుంది, 6 years దాకా ఉంటుంది ఆయనకి, నడుస్తాడు. అయితే ఇంకా వీళ్ళని ముగ్గురిని తీసుకొని డిసైడెడ్, ఇంకా సరే ఏమన్నా కానీ ఇంకా అయిపోయింది, నాతో కాదు. నేనేమన్నా అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఒక పూట పిలిచి అన్నం పెట్టే స్టేజ్ కాదు వీళ్ళది, పిల్లల్ని ఇట్లా అయితే ఎట్లా, ఇదంతా కాని పనిలే అని చెప్పేసి ఏమన్నా కానీ ఫోన్ ఇంట్లో పడేసేసి, చేతిలో ఎన్ని డబ్బులు ఉంటాయి కూడా లేవు. నాకేందంటే టిబ్బీ ఒకటి పెట్టడం అలవాటు దేవుడి దగ్గర,
పూజ చేసినప్పుడల్లా ఎంతో కొంత అందులో వేయడం అలవాటు. ఆ డిబ్బిని తీసేసి డబ్బులన్నీ చేతిలో పెట్టుకుని పోవడానికి ఉంటే చాలు, వచ్చే ఉద్దేశం లేదు కదా. మంచిగా మా సార్కి ఒక లెటర్ రాసేసి చక్కగా ఈ ఇల్లు అమ్మేసి, అది కూడా అందులో కూడా వీళ్ళకింత కట్టాలి వీళ్ళకింత కట్టాలి, ఇది ఇక్కడ కట్టు మనకింత రావాలి అరుణ దగ్గర, ఇదంతా రాసేసి లెక్క చెప్పి, లైక్ నాకు అరుణ దగ్గర ఎంత 62 లక్షలు 63 లక్షలు డబ్బులు రావాలి. అవి వస్తే నాకు ఇంత టెన్షనే ఉండేది కాదు. సరే ఏదన్నా జరగని, ఆమెను ఎక్కువ ఏమి ఇయ్యమనొద్దు, నా బంగారం మీద ఏమొద్దు, వీళ్ళకి ఇచ్చే డబ్బులు అయితే తీసుకొని వీళ్ళకి కట్టేసాయి అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. ఇంకా ఈయన ఎక్కడికి వెళ్ళానో ఈయనకు తెలీదు. వచ్చి గుళ్ళు ఎత్తుకుంటే ఎక్కడ ఉంటా, ఏ గుళ్ళో ఉంటే నేనేం బలగం పెట్టలేను కదా. నాకు చందోల అమ్మవారు, బండ్లాముఖి అమ్మవారు అని చెప్పి ఎప్పటి నుంచో ఆశ. టీవీల్లో దాంట్లో చూడటమే తప్పితే ఎప్పుడు వెళ్ళలే. మా ఊరు దగ్గర చందోలు, ఆంధ్రాలో గుంటూరు దగ్గర అన్నమాట. ఎప్పటి నుంచో ఆశ కదా. సరే ఎలాగో చనిపోదాం అనుకుంటున్నాం కదా, అదేదో అమ్మవారిని చూసి చనిపోతే అయిపోతుంది కదా, ఈ కోరికన్నా తీర్చుకుందాం, చిన్న కోరిక. ఇంకోటి ఏంది, చనిపోవడానికి ఓకే. అక్కడ పోయి చందోల్ నుండి మళ్ళీ విజయవాడ బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్ ఉంది కదా, అది కూడా అందులో పడిపోతే ఈజీగా ఉంటది కదా. సో చనిపోవడానికి ఇంత ప్లానింగ్. 3 పిల్లల్ని తీసుకొని శుభ్రంగా నైట్ గుడికి వెళ్ళిపోయినాను. నా మార్నింగ్ బయలుదేరితే సాయంత్రం అయింది. గుడికి వెళ్ళాను. వాళ్ళు ఎప్పుడు ఆ గుడిలో ఎవరు పడుకోరట, పొంగళ్ళు చేసి అట్లా ఇచ్చేస్తారట, వచ్చేస్తారు. అయితే నేను ఇట్లా హైదరాబాద్ నుండి వచ్చాను, నేను ఇక్కడే పడుకోవాలనుకుంటున్నానంటే మండపంలో పడుకోను, లేదు నేను అమ్మవారి దగ్గరే పడుకోవాలనుకుంటున్నాను. సరే అయితే అమ్మ పడుకో అని చెప్పేసి అని అన్నారు. అయితే ఆ టైంలోనే హరిప్రసాద్ గారు, మనోహర్ గౌడ్ గారు అని చెప్పేసి, హరిప్రసాద్ గారు దుబాయ్లో ఉంటారు, మనోహర్ గౌడ్ గారు వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఆయన ఇక్కడ ఎల్లమ్మ గుడిలో దీనికంతా పూజలో సేవ, కళ్యాణం టైంలో అమ్మవారికి జూలైలో ఫస్ట్ మంగళవారం కళ్యాణం అవుతుంది. ఆ టైంలో సేవలో అట్లంతా ఉంటారు. మేము అక్కడ ఉండేవాళ్ళం కదా, నన్ను చూస్తుంటారు. ఆయన మొహపరిచయం లేదు కానీ, అంటే మొహపరిచయం కానీ మాట పరిచయం లేదు. ఆయన ఊరికే నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. 3 పిల్లల్ని పెట్టుకొని, నాకేమో కదిలిస్తే ఏడుపు వస్తుంది. ఏంటి హైదరాబాద్ నుండి వచ్చిందన్న, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడంట. నేను అక్కడే పడుకుంటా అంటే ఆయనకు మరి ఎందుకు అనిపించిందో ఏమో నాకైతే తెలియదు. దేవుడు ఇది ఉండేసి ఆయన వెళ్ళలే. ఆ నైట్ వెళ్ళిపోవాల్సిన ఆయన హైదరాబాద్ వెళ్ళలే. ఆయన ఉండిపోయారు, ఆయన కూడా ఉండిపోయారు ఆ రోజు. నేనేమో మండపంలో పడుకున్నా, వాళ్ళేమో కారు ఉంటది కదా అందులో పడుకున్నారో మరి ఏం చేశారో తెలియదు నాకు. నేను మార్నింగ్ పడుకున్నా, అసలు నిద్రపోలే. 3 పిల్లల్ని పడుకోబెట్టుకున్నా ప్రసాదం తినిపించేసి. ఆ చిన్నోడేమో ఒళ్ళో ఉన్నాడు, వీళ్ళిద్దరేమో ఇక్కడ ఉన్నారు. నాకేందంటే ఏదన్నా అమ్మవారు చెప్తుంది, పడుకుంటే కదా ఏమైనా వచ్చి చెప్పడానికైనా, నేనేమో పడుకోవట్లే. ఆమెతో కొట్లాట నాకు. నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు, సరే నన్ను చేసావు ఓకే, నాకు 3 ఎందుకు ఇచ్చావు, ఇప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలి, నేను నాది అయిపోయింది, ఇప్పుడు వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళని ఎలా తీసుకెళ్ళను నేను, ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ బతుకెందుకు ఇచ్చావు, నా వల్ల ఈ పిల్లల్ని నేనేంది ఇలా చేయడం అనేసి అసలు ఏం అర్థమయ్యేది కాదు. సరే అట్లా 3:30 ఆ టైంకి కన్ను కునుకు పడేసింది. నాకు ఇప్పటికి బాగా గుర్తు, ఆ స్పర్శ నేను మర్చిపోలేను. అసలు ఇలా ఎవరో ఇట్లా వచ్చి ఎంత బాధపడుతున్నావు నా బిడ్డ, వీడికి ఏం కాదు, అసలు చాలా, అసలు నేను ఒక రేంజ్కి నువ్వు వస్తావు, నువ్వు భయపడకు బాధపడకు నేనున్నా అని చెప్పి సడన్ గా లేచి చూస్తే ఏం లేదు, కానీ నా మీద అంత పసుపు ఉంది. సరే పొద్దున్నే లేచాము. ఇంకా దెబ్బకి భయం వేసి లేచి పంతుళ్ళు వాళ్ళు వస్తారు కదా 5 o'clock, స్నానం కూడా చేయలేదు. ఇంకా ఈ పొయ్యే వాళ్ళకి స్నానాలు ఇవన్నీ ఎందుకు, ఈ మండపంలో పడుకున్న వాళ్ళు లేచి వచ్చేసాం పక్కకి. ఆయన ఉండి లేదమ్మా అర్చన చేస్తాము, మీరు గర్భగుడిలోకి రండి అది ఇది అనేసి పంతులు పిలిచారు. నా దగ్గర డబ్బులు కూడా లేవు దక్షిణ వేయడానికి. గర్భగుడిలోకి ఎలా వెళ్ళని, స్నానం లేదు అంటే, లేదమ్మా మీరు రండి అన్నాను. ఎంత దగ్గరగా అంటే ఈ డిస్టెన్స్ లో చూసాను అమ్మవారిని, నేను చందోల అమ్మవారిని కళ, అలాంటిది ఇంత దగ్గరకి చూసిన. అక్కడికి వెళ్ళాలి అన్నదే ఒక కోరిక, చావుకు ముందు ఇంత దగ్గరలో చూసిన అమ్మవారిని. అసలు చాలా ఏదో చెప్తుంది, ఏం చెప్తుందో తెలియదు. సరే అని చెప్పేసి, సరే బానే ఉంది అంతా, మనం వెళ్తున్నాము, బయటకు వచ్చాం, పూజ అయింది, బయటకు వచ్చాం, పిల్లలకి ఏదో వాళ్ళు ఏదో అన్నారు, గుళ్ళో ఏదో పెట్టారు, తిన్నాం, వెళ్ళాలి కృష్ణా బ్యారేజ్ టార్గెట్. ఎలా, డబ్బులు లేవు, ఏం చేయాలి? అప్పుడు మెల్లగా హరిప్రసాద్ గారు వాళ్ళు వచ్చి, మీరు ఎక్కడ ఉంటారమ్మా, ఏందమ్మా ఇంత ఇదిగా ఉన్నావు అని అంటే, మేము హైదరాబాద్ అండి.
అది ఇది నాకేమో కోపం ఎక్కువ. అప్పటికే జెంట్స్ తో చాలా విసిగిపోయి ఉన్నాను నా లైఫ్ లో. వచ్చి ఇట్లా ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఏంటమ్మా అది ఇది అని అడిగితే, మేము ఇట్లా హైదరాబాద్ నుండి వచ్చామండి అది ఇది అని మాట్లాడుకుంటే, సరే మేము హైదరాబాదే, మేము డ్రాప్ చేస్తాము మిమ్మల్ని అది ఇది అంటే, సరే డ్రాప్ చేస్తారా, నాకు హైదరాబాద్ దాకా వద్దు కానీ విజయవాడలో డ్రాప్ చేయండి, మా చుట్టాలు ఉన్నారు అక్కడికి వెళ్తాను అని చెప్పేసి, సరే ఎక్కమ్మా అని చెప్పేసి మాట్లాడారు. సరే ఎక్కినాక ఈ మనోహర్ గౌడ్ అంకుల్, నేను మీకు తెలీదా బేటా అనేసి అన్నా. నాకేం తెలుసండి, నాకేందంటే నిజంగా నేను ఆయనను ఎక్కడో చూసిన ఫీలింగ్, కానీ ఆయన ఎవరో ఏందన్నా మనకు తెలీదు. కాకపోతే ఏంటంటే పొజిషన్ ఏదో ఆయన పులిహార కలుపుతున్నాడు, మనం వింటున్నాం అన్న మైండే ఉంది నాకు. ఆల్రెడీ వెళ్తా వేగి ఉన్నాను కదా ఈ జెంట్స్ అన్నప్పుడు. నాకేంతసేపటికి నా ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి, ఇంటికి నోటీస్ ఇచ్చింది, అన్ని వచ్చేసి ఉన్నాయి. ఆ టైం బీను నేను ఎటు ఊపిరి తీసుకోలేని పొజిషన్. ఆ టైంలో చావు తప్పితే ఏం కనపడతలేదు నాకు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. సరే అని చెప్పి ఆ మాటలు ఏదో ఆయన అడిగిన దానికి ఏదో చిన్న సమాధానం చెప్పిన. కృష్ణ బ్యారేజ్ అయితే వచ్చేసింది, ఇక్కడ ఆపేసేయండి అని. ఇదేంటమ్మా విజయవాడ అన్నావు, ఇక్కడ దిగుతాను అంటున్నావు అనేసి అంటే, ఇంకా నాకు ఇంకోటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొంచెం మనుషులు బాగా మాట్లాడి నిజాలు చెప్పడం. అసలు సామాన్యంగా అబద్ధం చెప్పను. అది అవతల వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అంటేనే చెప్తాను తప్పితే అసలు అబద్ధం అనేది నోట్లో రాదు. నువ్వు బాధపడినా నిజమే చెప్తా, ఏడిస్తే ఏడు, ఆ టైం బీన్ అయిపోతుంది అనుకునే మెంటాలిటీ నాది. ఇంకా అయితే లేదు అంకుల్ ఇలా చనిపోవాలని డిసైడ్ అయిపోయాను అంటే, సరే నువ్వు చచ్చిపోతే చచ్చిపోయినావు, ఈ పిల్లల్ని ఎవరికైనా ఎడాఫ్ ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు పిల్లల్ని తీసుకెళ్లాలంటే, అమ్మో వాళ్ళు సరిగ్గా చూసుకోరో, ఎందుకంటే వాళ్ళకి ఏం ఇది కావాలి అని అడిగేది కూడా తెలియకుండా పెంచుకున్నా నేను. వాళ్ళు వేరే ఎక్కడో ఇస్తే, ఎందుకంటే నేను పడ్డాను చిన్నప్పుడు. మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కటే అమ్మాయిని, కానీ మా మేనమామల దగ్గర పెరిగి నేను తిండి తినక, వాళ్ళు ఏదైనా కొని పెట్టుకుంటే దాన్ని తినే ఆశగా చూస్తే అది బాధ నాకు తెలుసు. వేరే ఇళ్లలో పెరిగితే నేను ఎలా పెరిగానో నాకు తెలుసు. ఇప్పుడు నేను నా పిల్లల్ని ఆ స్టేజ్ లో వదిలేసి వెళ్ళలేను కదా, ఈయనకి బాధ్యతను అందించలేను, ఏం చేయాలి, మిస్టేక్ నాది. ఈయన చెప్తూనే ఉన్నాడు, నీ అక్కలతో నువ్వు జాగ్రత్త, అక్క అంటున్నావు, నీ సొంత అక్క కాదు, నువ్వు ఒక్కసారి ఆలోచించాను. వినలే ఆ టైంలో. ఆయన ఎలా నేను నిందించలేను, ఇప్పుడు మిస్టేక్ నాది, నేను చేసిన పాపానికి. లేదంటే సరే అమ్మా నువ్వు ఇన్ని చెప్తున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏం కావాలి, నీకు ఎంత అయితే నీ ప్రాబ్లం తీరుతుంది అంటే, నువ్వేమన్నా ఇస్తావా అనేసి ఎటకారుగా అడుగుతాం కదా. అంటే అసలు నీకు ఎంత కావాలో చెప్పమ్మా అంటే, అసలు నేను ఎవరైనా మీకు తెలుసు, నువ్వు బల్గంపేట గుడికి వస్తావు కదా, ఫీజులు అవుట్ నాకు, వస్తాను, నువ్వు నాకు అక్కడ తెలుసు, నేను ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాను నిన్ను, నువ్వు లడ్డు కూడా వేలంపాట తీసుకుంటావు, నాకు ఐడియా ఉంది, ఈ సిచ్యువేషన్కి ఎందుకు వచ్చావు ఏందని నేను అడగను, నీ ఇల్లు ఏంది ఎక్కడ అని నేను అడగను, నీకు ఎంత కావాలి, నీ ప్రాబ్లమ్స్ తీర్చేంత నేను ఇవ్వలేనేమో, కానీ ఇప్పుడు బతకనేకి ఎంత కావాలి, నువ్వేమంటున్నావు, నాకు కనీసం ఎటు పోయినా దారి లేదు, నాకు దారి ఇస్తే నేను మళ్ళీ బతుకుతా. ఇంత సిచ్యువేషన్ మళ్ళీ మా హస్బెండ్కి తెలీదు, నేను చనిపోతానికి వెళ్ళాను, ఇవన్నీ ఈయనకు తెలీదు అసలు సిచ్యువేషన్. స్టిల్ నా ఈ రోజు ఈ క్షణానికి కూడా ఇప్పుడు ఏమన్నా వినాలి, ఆయనకు తెలియదు ఇవన్నీ కూడా, ఇంత నేను బేర్ చేసుకుని వచ్చానా అని. ఆ టైంలో అసలు ఇంటికి వెళ్దామమ్మా, ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం, నువ్వు ఫస్ట్ ఇంటికి రా అంటే, ఏమో ఏ టైం ఎలా వచ్చింది, నేను చాలా మంది ఎవరి మాట వినను, కానీ ఆ టైం ఎందుకు విన్నానో తెలీదు. సరే ఇంటికి వచ్చాను, వాళ్ళ ఇంటికే తీసుకెళ్లారు డైరెక్ట్ గా. అంకుల్ వాళ్ళు బల్గంపేట రోసయ్య వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడ ఉంటారనమాట. అప్పటికే హరిప్రసాద్ వీళ్ళంతా ఉండి, లేదు ఎందుకు మనకి ఇవన్నీ అవసరమా, ఆయనకి పిల్లలు లేరు, హరిప్రసాద్ అనే ఆయనకి పిల్లలు లేరు, నాకు 3 పిల్లలు, ఎడాఫ్ ఇవ్వచ్చు కదా అనేసి అన్నది ఆయనే అనమాట. సో అది ఇంత చిన్న వయసులో ఇలా అసలు ఇంత ఈ జర్నీలో స్టోరీ అంతా మనం మాట్లాడుకుంటాం కదా, ఎలా ఏంది అని, ఇదంతా విని అసలు ఇంత టాలెంట్ పెట్టుకొని ఇలా చావాలి పిచ్చి పిల్లలాగా చేస్తున్నావు అది ఇది అనేసి, సరే ఇంటికి వచ్చాం. నైట్ ఆంటీ గారు ఏదో వండి పెట్టారు, తిన్నాము, పడుకున్నాము. నాకు ఒక పక్క టెన్షన్, ఈయన మాట విని మళ్ళీ హైదరాబాద్ వచ్చిన, మళ్ళీ రిటర్న్ పోనీకి కూడా నా టెన్షన్ నాకే, ఎవరో ఏందో, మళ్ళీ రిటర్న్ పోనీకి కూడా డబ్బులు లేవు, నెక్స్ట్ ఏం చేయాలి, ఎందుకు వచ్చినా నేను, ఈయన మాట అసలు ఎందుకు ఇన్నా, నిద్ర లేదు ఏం లేదు. కూర్చొని తెల్లారి పొద్దున్న లేచినాక 4 లక్షలు అలా తీసి, నేను ఎంత కావాలని నేను ఏం అడగలేదు అంకుల్ని, 4 లక్షలు తీసి అలా టేబుల్ మీద పెట్టారు నాకు.
ఎవరు మనోహర్ గౌడ్. మళ్ళీ నా సెకండ్ లిఫ్ట్ అనుకోవాలి అది. 4 లక్షలు తీసి అలా పెట్టారు. ఈ టైంలో కూడా చెప్తున్నా కదా, ఆ టైం రాంబాబు, రామారావు వీళ్ళంతా నాతో పైకి వచ్చిన వాళ్ళు, ఈ డబ్బులు అయిపోగానే నా ఇంటి ముందు కూర్చొని అరిచిన వాళ్ళు వీళ్ళంతా. ఈయన ఎవరో నాకు తెలీదు, నాతో తిన్నోళ్ళందరేమో నన్ను అరుస్తున్నారు.